కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరో క్రెడిట్ వార్ మొదలైంది. ఎర్రగడ్డ టిమ్స్ నిర్మాణ ఘనత తమదే అంటూ బీఆర్ఎస్ నేతలు ఇవాళ ఆ హాస్పిటల్ ని పరిశీలించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఇతర నేతలంతా టిమ్స్ కు వెళ్లి అక్కడ నిర్మాణాల్ని, ఆసుపత్రిలో సౌకర్యాల్ని, ఇతర ఏర్పాట్లని చెక్ చేశారు. ఇటీవలే మంత్రులు వెళ్లి అక్కడ అన్ని చూసి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసిన టైంలో అసలు ఈ క్రెడిట్ అంతా తమదేనంటూ కేటీఆర్ కొన్ని లెక్కలు చెప్తున్నారు. ఇప్పటికైనా ఎర్రగడ్డ టిమ్స్ ఆసుపత్రిలో ఓపీ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలకి ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో వైద్య సేవలు అందించాలనే టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణానికి అప్పట్లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఒకనాడు హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ మూడు మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు, హైదరాబాద్లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది. 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇవాళ కేవలం ఒక పౌరుడిగా, హైదరాబాద్ పౌరుడిగా, హైదరాబాద్ లో నివాసం ఉండే ఒక సోదరుడిగా మా హైదరాబాద్ ప్రజల కోసం కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమం ఎట్లా ఫలవంతం అవుతున్నది చూడడానికే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఎర్రగడ్డలో ఛాతీ హాస్పిటల్ ఉండేది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పాత నిర్మాణాలన్నీ కూల్చేసి ఇప్పుడు టిమ్స్ కట్టారు. 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆసుపత్రి ఉంటుంది. 1000 పడకల కెపాసిటీతో దీన్ని రెడీ చేశారు. 300 ఐసీయూ బెడ్స్, 30 డయాలసిస్ బెడ్స్, ఇలా అన్ని సౌకర్యాలతో టిమ్స్ రెడీ అయింది. ABCD బ్లాకులుగా దీన్ని విభజించి వివిధ రోగాలకి ట్రీట్మెంట్ చేసేలా ఏర్పాట్లు చేశారు. రెండోసారి కేసీఆర్ సీఎం అయ్యాక వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని బీఆర్ఎస్ చెప్తోంది. దీంట్లో భాగంగానే హైదరాబాద్ కి అన్ని వైపులా టిమ్స్ పేరుతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి శ్రీకారం చుట్టామంటున్నారు కేటీఆర్. 2022 ఏప్రిల్లో తామే ఎర్రగడ్డ టిమ్స్ పనులు మొదలు పెట్టామంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికే 50% పైగా పనులు పూర్తయ్యాయని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ క్రెడిట్ తమదేనంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇన్నాళ్లు ఇది ఆలస్యం అవడానికి కాంగ్రెసే కారణమని ఆరోపిస్తున్నారు. తమ హయాంలోనే టిమ్స్ నిర్మాణం పూర్తి చేయగా ప్రారంభించడంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. కేసీఆర్ కి పేరు వస్తుందనే టిమ్స్ ని ప్రారంభించడం లేదన్నారు. అయితే ఇటీవలే టిమ్స్ ఆసుపత్రిని తెలంగాణ మంత్రులు సందర్శించారు. జూన్ 2న టిమ్స్ ఆసుపత్రి ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉండగా ప్రయోగాత్మకంగా ఓపీ సేవలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య క్రెడిట్ ఫైట్ నడుస్తోంది.